మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జ్యేష్ఠ నక్షత్రం వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకుంటే ఆర్థిక పరంగా అలాగే బిజినెస్ పరంగా ఎవరైనా కూడా ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వారికి ఎలా ఉండబోతుంది అండ్ దాంతోపాటు 1, 2, 3, 4 పాదాల వారికి కనుక మనం మాట్లాడుకుంటే వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి దాని గురించి ఒక్కసారి క్లియర్గా. తప్పకుండా అండి. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. అయితే వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు అధిపతి కుజగ్రహం వహిస్తూ ఉంటే ఛత్రాకార త్రయము అంటారండి. అంటే గొడుగు ఆకృతిలో 3 నక్షత్ర తారలు ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఇదే జ్యేష్ఠ నక్షత్రంగా మహర్షులు గుర్తించారు. మేజర్గా ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇప్పుడు చూసేటువంటి నక్షత్రం చాలామంది నాదా కాదా అనేటువంటి సందేహంలో ఉంటూ ఉంటారు. వాళ్ళకైతే నో, యా, ఈ, యు అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే తప్పకుండా మీరు జ్యేష్ఠ నక్షత్రంగా మీరు పరిగణించుకోవచ్చు. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రము 16.40 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రము. మేజర్గా జ్యేష్ఠ నక్షత్రం సర్వదోష నక్షత్రం అండి. 4 పాదాల వాళ్ళకి దోషం ఉంటుంది. 4 పాదాల్లో ఎవరు జన్మించినా నవవిధ శాంతి అనేటువంటిది తప్పకుండా ఆచరించి తీరాలి. అయితే ఒక జ్యేష్ఠ నక్షత్రం కోసం మనం కొన్ని మాట్లాడుకోవాలంటే ఎక్స్పర్ట్స్ అని చెప్పచ్చండి. అంటే ఏ వృత్తిలోనైనా డీప్ నాలెడ్జ్ అనేటువంటిది మూలమైనటువంటి జ్ఞానము వీళ్ళకి బాగా ఉంటుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎడిక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. వ్యసనాలు, అలవాట్లు బాగా. వీళ్ళు కనుక జ్యేష్ఠ నక్షత్రంలో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడిక్షన్స్ అనేటువంటివి, ఫోన్ కావచ్చు, అది స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి విషయాల్లో ఎడిక్షన్స్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు జ్యేష్ఠ నక్షత్రమైనా ఎడిక్ట్ అవ్వద్దు. మీ జీవితం చాలా ఇబ్బందులు పాలైపోతుంది. ఆదాయం పెరగడం కోసం ఎప్పటికప్పుడు కష్టాన్ని పడుతూనే ఉంటారండి ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఛాలెంజెస్ అనేటువంటివి జీవితంలో చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ప్రయత్నాలు, నిత్యము ఏదో ఒక సమస్య, దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయడం అంటే ఒక పోరాట యోధుడు ఎలా అయితే ఉంటాడో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. మెంటల్ ఫార్టిట్యూడ్ అని చెప్పి ఆస్ట్రాలజీ చెబుతోందండి. అంటే మేజర్గా చెప్పాలి అంటే కోపము అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కోపం కూడా కంట్రోల్ చేసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే, మీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులే, మీ శ్రేయోభిలాషులే మీకు శత్రువులుగా వ్యవహారం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీ జీవితంలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఒక స్త్రీ మూలకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, ఏదైనా సరే ఒక స్త్రీ మూలకంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఎప్పుడైనా సరే అది లవ్ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. సో మేజర్గా వీళ్ళు బాగా రాణించేటువంటి వృత్తులు ఏమిటంటే ఒక గొప్ప సైంటిస్టులుగా, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళగా, రచయితలుగా, కవిత్వం చెప్పేటువంటి వాళ్ళగా, అంటే ఇంటలెక్చువల్ పర్సన్స్గా, PhD పూర్తి చేసిన వాళ్ళగా, లేకపోతే అన్నీ ఒక ఫిలాసఫర్గా, ఒక బుక్స్ రాసేటువంటి వాళ్ళగా, ఇంకా చెప్పాలి అంటే మేజర్గా వీళ్ళు 54 సంవత్సరాలు దాటిన తర్వాత వైరాగ్యంతో 10 మందికి మత ప్రబోధకులుగా, జ్ఞాన ప్రబోధకులుగా వ్యవహారం చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకున్న ఒక ఇబ్బంది ఏంటి అంటే వాహన ప్రమాదం అవుతుంది. అక్కడ ఏదైనా అవయవం విషయంలో చాలా ఇబ్బంది జరగచ్చు. చాలా జాగ్రత్తగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొనసాగాలి. అయితే వీళ్ళకి రాణించేటువంటి వృత్తులు ఏమిటి అంటే ప్రధానంగా ఫారెస్ట్ ఆఫీసర్గా బాగా రాణిస్తారు. తరువాత మిలిటరీ సంబంధించినటువంటి వృత్తుల్లో చాలా బాగా ఉంటారు. అయితే మనం ఒక్కసారి చార్ట్ని కనుక గమనిస్తే ఎలా ఉంటుంది పరిస్థితులు, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో చూస్తే మేజర్గా ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ ఇక్కడ కుజుడు అవ్వడం మూలాన ఏంటి అంటే కోపము తగ్గించుకోవడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడడం, వాహన ప్రమాదాలు అవ్వకుండా జాగ్రత్త పడడం, 3 విషయాల్లోనూ చాలా జాగ్రత్త ఉండాలి. తరువాత 2nd and 5th లార్డ్ అయినటువంటి గురుగ్రహము కాబట్టి విద్య పరంగా చాలా ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే అండి మనసులో ఒకటి ఉన్నా బయట ఒకటి, అంటే బాధ లోపల ఎంత ఉన్నా బయటికి మాత్రం చిరునవ్వుతో నవ్వేటువంటి అవకాశాలు ఉంటాయి. సీక్రెట్స్ అండి చాలా ఎక్కువ ఉంటాయి, బయటికి చెప్పుకోలేరు. ఒంటరి పోరాటము, ఎలోన్ ఫీలింగ్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. దీని మూలానే యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా వీళ్ళే బాధపడుతూ ఉంటారు. తర్వాత 3rd and 4th లార్డ్ శని అవ్వడం, వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ వల్ల కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. జీవితంలో కష్టపడి ఒక గృహయోగాన్ని సంపాదిస్తారు, ఒక ఇల్లు కట్టుకుంటారు, చక్కనైనటువంటి చిన్న ఇల్లు, చాలా బాగుంటుంది.
వీళ్ళకి కలిగేటువంటి పుత్ర సంతాన యోగం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ రేవతి నక్షత్రంలో కనుక వీళ్ళకి పుత్ర సంతానం కలిగితే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి తీసుకొచ్చే పరిస్థితులు వీళ్ళకి కనబడతాయి. సిక్స్త్ లార్డ్ శుక్రుడు అవ్వడం, సిక్స్త్ లార్డ్ కుజుడు అవ్వడం వల్ల మేజర్గా ఏంటి అంటే శత్రువులు చాలామంది ఉంటారు. గొడవలు కానీ, తగాదాలు కానీ, బెట్టింగ్స్ కానీ, వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుల విషయంలో కూడా రుణ బాధలు అనేటువంటివి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎన్నో స్ట్రగుల్స్ అనేటువంటివి కనబడతాయి. చేసుకున్న తర్వాత కూడా స్ట్రగులింగ్ లైఫ్ ఉంటుంది. మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడం, లేదా వృత్తిరీత్యా లేదా ఏ రకమైనటువంటి విషయాల్లో అయినా సరే ఒకళ్ళు ఒక చోట ఇంకొక చోట దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలాన వచ్చేటువంటి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని రండి. ప్రతి అమావాస్యకి ఇంట్లో అమ్మవారి యొక్క హోమం జరిపించండి. తప్పకుండా వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి. 8th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల మీరు ఎన్నైతే సీక్రెట్స్ దాచుకుంటారో అన్ని ఆరోగ్య సమస్యలు మీకు వస్తాయి. ఏదైనా ఓపెన్ అప్ అయ్యి 10 మందికి చెప్పేటువంటి తత్వంగా ముందుకు వెళ్ళండి. అష్టమ స్థానంలో ఈ బుధగ్రహ, ఎందుకంటే అష్టమం బుధుడు అవుతాడు. బంధువుల రీత్యా కూడా ఒక తెలియనటువంటి ఒక భయము, బాధ, వాళ్ళ దగ్గర నుంచి వేధింపులు ఉండే అవకాశము, మేనమామ ద్వారా కానీ లేకపోతే మేనమామ బంధురికం ద్వారా కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒరిజినల్ 9th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల మేజర్గా ఏంటి అంటే తల్లికి సంబంధించి తల్లి మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల్యములు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకి వివాహం అయిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత గృహ భూ లాభాలు అదనంగా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తే 100% గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 1వ పాదము 4వ పాదం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ యోగం 100% కనబడుతుంది. 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళైతే చిన్న ప్రైవేట్ జాబ్ కానీ, ఏదైనా ఒక కంపెనీలో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఫ్యాక్టరీలో కానీ జాబ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా వ్యాపారం చేసినా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఎస్పెషల్లీ 1, 4 పాదం వాళ్ళకైతే స్టాక్ మార్కెట్, ఈ షేర్ మార్కెట్ కానీ, లేకపోతే ఈజీగా డబ్బులు వచ్చేటువంటి మార్గాల ద్వారా సడన్ గ్రోత్ అనేటువంటి ఫైనాన్షియల్గా చాలా కలుగుతుంది. అండ్ 1, 4 పాదం వాళ్ళకి రాజకీయ అభివృద్ధి, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళ ద్వారా పొందేటువంటి లబ్ధి కూడా చాలా బాగుంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదిస్తారు. 2, 3 పాదం వాళ్ళైతే కొంచెం మిడ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా ఇబ్బందులు చేకూరుతాయని చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. 2, 3 పాదం వాళ్ళైతే వాహన ప్రమాదాల విషయంలో, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తలకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ అవయవాలు ఈఎన్టీ కానీ ఇక్కడ విషయాల్లో, స్కిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క బాహువులు, షోల్డర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడము, పొట్టకి సంబంధించి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకుంటూ ఉండడము, తర్వాత ట్యూమర్స్ అనేటువంటివి బ్లీడింగ్ విషయాల్లో, ఈ యొక్క గుప్త రోగములు, పైల్స్ కానీ వీటి విషయాల్లో, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. మేజర్గా జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి పరిస్థితులు చూస్తే కనుక వీళ్ళకి ఇంకా కొద్దిగా ఛాలెంజింగ్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. ఆరోగ్య సమస్యలకి, కలహాలకి, తగాదాలకి, ఆర్థిక సమస్యలకి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. మీరు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీ అలవాట్లు, మీ యొక్క కట్టుబాట్లు ఇవే మీ జీవితాన్ని నిలబెడతాయి. ఇలాంటి కష్టకాలంలో మీరు మీ మనోధైర్యంతో పనిచేయడం, 10 మందికి ఆసరాగా నిలవడమే మీకు మంచి చేకూరుస్తుంది. మేజర్గా సెప్టెంబర్ దాటిన తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ దాటిన తర్వాత ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి రెండూ కూడా చాలా తారాస్థాయికి వెళ్తాయి. ప్రమోషన్లు, జీతాలు పెరగడం, కోల్పోయిన డబ్బు రావడం, కోల్పోయిన పరువు తిరిగి రావడం, పాపులారిటీ పెరగడం, తండ్రి దగ్గర నుంచి ప్రశంసలు పొందడం, ఇవన్నీ కూడా అక్టోబర్ తరువాత మీ లైఫ్లో కనబడుతున్నాయి. ఈ గురుబలం పెరగడం కోసం ప్రతి సోమవారము శివాలయానికి నిష్ఠానియమాలతో వెళ్ళి శివదర్శనం చేసుకుని ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సో మరి మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ని చూసి వారి అయితే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ముందుకెళ్ళాలంటారు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారమ్మా. మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఇప్పుడు గోచార అంశములు. పర్సనల్ చార్ట్ ద్వారా మీరు పడేటువంటి ఏ సమస్యకైనా సరే, ఏ కోరికతో మీరు ముందుకు వెళ్తూ ఉన్న జీవితంలో తప్పకుండా మీ వెనకాల నేను ఉంటాను.
మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఆ మంత్రజపాన్ని మీతో అనుష్ఠింపజేసి తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.